అప్పుడు మహిళలకు ఉద్యోగాలు ఇవ్వరు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఒకవైపు మహిళా సాధికారకు సంబంధించి 33% రిజర్వేషన్లు అంటూ వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళకి ఏదైతే మెటర్నిటీ లీవులు 6 నెలలు కేటాయించాలనే ఉద్దేశంతో రకరకాలుగా అంటే వాళ్ళకి ఫుల్ వర్కింగ్ పెయిడ్ చేస్తూ వాళ్ళకి అవకాశం కల్పించాలి. అలాగా అన్ని రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో కూడా చేయాలనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్న వేళ సుప్రీంకోర్టు దానికి సుదీర్ఘంగా అంటే ప్రాక్టికల్గా ఆలోచించి ఒక మాట చెప్పింది. అది ఇక్కడ హల్చల్ అవుతుంది. ఒకసారి మనం చూద్దాం. మహిళలకు ఋతుక్రమ సమయంలో తప్పనిసరి సెలవుల పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎందుకు తోసిపుచ్చిందట? ఆ సెలవులను తప్పనిసరి చేస్తే మహిళలను ఎవరు ఉద్యోగాలకి తీసుకోరని, ఇది వారి ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది. అబ్సల్యూట్లీ. ఒకసారి సంవత్సరంలో 6 నెలల పాటు వాళ్ళకు లీవ్ ఇచ్చేసి అక్కడ రీప్లేస్ చేసి ఆ పని చేసే వాళ్ళు రీప్లేస్ చేసి మళ్ళా వాళ్ళు వచ్చాక వీళ్ళు తొలగించి వాళ్ళు ఇస్తే తొలగించి వాడు ఫీల్ అవుతాడుగా, లేదా అక్కడ వర్క్ స్ట్రక్ అవుతుందిగా. అబ్బా ఇంకెందుకులే, ఒకవేళ అవకాశం ఉన్నా వాళ్ళు ముందుగా తెలివిగా లేదమ్మా సారీ ఆల్రెడీ అది ఫుల్ అయిపోయింది, లేదమ్మా అది వేకెన్సీ ఉన్నప్పుడు చెప్తాం, ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుంది. అలా వినాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు తగ్గుతాయి అనేది సుప్రీంకోర్టు అభిప్రాయం మనం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అంటే ప్రాక్టికల్గా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇది వారి ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఋతుక్రమ సమయంలో విద్యార్థులు మహిళా ఉద్యోగులు సెలవు నియమాలను రూపొందించాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ న్యాయవాది శైలేంద్రమణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు శుక్రవారం విచారించింది. ఈ చట్టం శ్రామిక మహిళల్లో భయాన్ని లేదా వారు పురుషుల కంటే తక్కువ అనే అభిప్రాయాన్ని కూడా సృష్టిస్తుంది. మీరు ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్, మీరు సెలవులు వెళ్ళిపోతారుగా, మీకేంటి అవన్నీ ఉన్నాయి, మాతో సమానంగా మీరు చేయగలరా అనే ఆర్గ్యుమెంట్స్ కూడా లేవనెత్తుతుంది అనే విధంగా వాళ్ళ యొక్క అభద్రతా భావాన్ని మహిళలకు పెంచుతుంది అనేది సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం. చూద్దాం. అంటే ఒక విధంగా సుప్రీంకోర్టు ప్రాక్టికల్గా ఆలోచించి ఇది వాస్తవం చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఇది ఒక విధంగా కరెక్టే. బట్ 3 నెలలు అనేది సరిపోతుంది. లేదు అంటే వాళ్ళు ఇంట్లో ఎవరో ఒక కేర్ టేకర్ని పెట్టుకోవడము, లేదంటే పిల్లల తాలూకా పేరెంట్స్ ఎవరో వచ్చి వాళ్ళకి అండగా నిలబడి చేయడమో చేసుకోవాలి. అలాంటప్పుడు అలాగా చాలామంది చేస్తున్నారు. ఎక్కువగా కంపల్సరీగా లీవ్లు ఇవ్వాలి అనే పరిస్థితి వస్తే ప్రతిసారి ఇబ్బంది కలుగుతుంది. అలాగే ఋతుక్రమం సంబంధించి ప్రతి నెల 3 రోజులు 5 రోజులు సెలవు తీసుకోవాలన్నా కూడా యాజమాన్యాలకి అందరికీ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఆ విధంగా ప్రభుత్వ రంగంలో కూడా అలా పెడితే ఏమవుతుందంటే, ఇప్పటికే ప్రభుత్వ రంగంలో కొన్ని అర్జీలు అవి పెట్టుకున్నప్పుడు డిలే అవుతుంది. ఒకవేళ అక్కడ మహిళా అధికారి ఉంటే ఇంకాస్త పనులు డ్రాగన్ అవుతాయి, డిలే అవుతాయి అనే అభిప్రాయం కూడా ఉంది.